హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే అందరికీ. ఇగో మా పిచ్చుకలు, చిన్న పిచ్చుకలు. ఇటు చూడు, చిన్న పిచ్చుక. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. నువ్వు కూడా చెప్పు కన్నా. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. హ్యాపీ సండే. హ్యావ్ ఎ నైస్ డే అందరికీ. హ్యావ్ ఎ నైస్ డే అందరికీ. ఇంగో ఇప్పుడే వండుకోలేచిరు. బుర్రి బుర్రి. ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తున్నారు అందరూ? అడుగు నాన్న, ఏం చేస్తున్నారు ఈరోజు సండే? ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం చెప్పు. మనము నీకేం కావాలి చెప్పు ఈరోజు. ఇంకా గట్టిగా చెప్పు. నాకు ఇవాళ వస్తలేదా? నీకేం కావాలి కన్నా? చపాతీలు కావాలి. నీకు కన్నా? నాకా టెల్ మీ ఫాస్ట్. నీకేం వద్దా? ఓకే. మా కన్నయ్య ఈరోజు ఏం తినడంట. నాకు బెలూన్స్ కావాలి. బెలూన్సా? ఫుడ్ ఏం కావాలి నానా? ఫుడ్ అడుగుతాండి. నెక్స్ట్ బెలూన్స్ కదా. నేనైతే చికెన్ వండుతా, ఇంకా బగారా రైస్ చేస్తా. నీకు ఇష్టమేనా చికెన్ బగారా రైస్? ఇష్టమే. నీకు? ఇష్టమే. ఓకేనా, ఇలా చేసేసుకుందాం. ఇక మొదలెడదామా? పని ఊడవాలి, తూడవాలి, సర్దాలి, కొయ్యాలి, వండాలి, తినిపియాలి, తినాలి, మళ్ళా తోమాలి. ఇంకేముంటాయి? ఇంకేముండవు. ఈరోజు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం మనం. ఏంటి? పోచమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేస్తాం. ఫాస్ట్గా స్నానాలు చేసేయాలి. ఇక్కడనే, ఊరికి కాదు, మన ఇంటి ముందే ఉంటుంది గుడి. ఓకేనా? ఓకే. ఆర్ యూ రెడీ? రెడీ. ఆర్ యూ ఎగ్జైటెడ్? ఎగ్జైటెడ్. బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇల్లు అయితే చక్కగా తూడ్చేసుకొని తడిగుడ్డ అయితే పెట్టేసుకున్నాను. చికెన్ కర్రీ కోసం అయితే ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, ఇది అయితే బగారా కోసం, ఇది కూడా చికెన్ కోసమే. బగారా కోసం అయితే బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. చికెన్ అయితే అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. ఇలా చేసి ఒక 1/2 అవర్ ఉంచితే మంచి టేస్ట్ వస్తుంది కదా, అందుకోసమనే కలిపి పెట్టుకున్నాను. ఈ 1/2 అవర్లో ఇవి కూడా నానిపోతాయి. ఇంకా పిల్లలు నేను రెడీ అవ్వడమే. రెడీ అవ్వగానే ఈ వంటలు చేసేసుకొని టెంపుల్కి వెళ్ళిపోవడమే. చూసారా, ఇంకా ఆరలేదు తడి కూడా పెడితే. హాయ్ ఫ్రెండ్స్, స్నానం అయితే చేసేసాను, దీపం అయితే పెట్టుకున్నాను, ఇంకా వంట కూడా అవుతుంది. వంట అవ్వగానే టెంపుల్కి వెళ్ళి రావడమే. కొంచెం అయితే చికెన్ ఫ్రై చేస్తున్నా, ఇంకా బగారా రైస్ వేయడం కోసం. ఈలోపు పిల్లలకి ఆకలి అవుతుంది కాబట్టి 2 యాపిల్స్ అయితే కట్ చేసి చెరొకటి ఇస్తున్నా. తినేసి కొంచెం వాళ్ళు ఫ్రీ అయితే గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆకలి కాగుతారని యాపిల్స్ ఇస్తున్నా. కట్ చేసిన నాన్న, అది తీసుకొని నాన్న 2 కట్ చేసినాయి. సేమ్ పట్టుకో, ప్లేట్ పట్టుకొని తినేసేయి. కూర్చో, అక్కడ కూర్చో కన్నా, అక్కడ కూర్చో. టెంపుల్కి వెళ్ళి వచ్చేవరకు అన్నం లేదు. నీట్గా కూర్చో, సిట్ ప్రాపర్లీ. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, బగారన్నానికి కూడా రెడీ అవుతుంది. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఈరోజు మా సండే స్పెషల్స్. నా వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయ్యేసరికి చూడండి, నా చెమటలు అయితే ఘోరం. చూపిస్తాను మా కర్రీ. కనిపిస్తుందా? కాలుతుంది. చికెన్ కర్రీ, అండ్ వేడివేడిగా బగారా రైస్. చూసారా ఎంత బాగుందో. ఇంకా నేనైతే బయటికి వెళ్ళి రావాలి. అమ్మవారికి శారీ కొనుక్కొని వచ్చి టెంపుల్కి వెళ్ళాలి. మా పాప చూడండి ఎలా రెడీ అయిందో.
వీళ్ళిద్దరికైతే టీవీ పెట్టేసి షాప్కి వెళ్ళేసి శారీ తీసుకొని వస్తాం. బాగుందా శారీ? అమ్మవారి దగ్గర పెట్టడం కోసం. ఎట్లుంది? ఈ శారీ అయితే తీసుకొని వచ్చాను నేను. అమ్మవారికి పెట్టేసి ఇంకా రావడమే. బయట రోడ్ల మీద అయితే రాఖీల పండుగ జోరు నడుస్తుంది. అసలు ఎక్కడ ఖాళీ అన్నదే లేదు. ఏ షాప్ ఖాళీ లేదు. బట్టల షాపు, స్వీట్ షాపు, రాఖీస్ షాపు, రోడ్డు మీద మొత్తం అవే. దానా దండం పెట్టుకో. ఇట్రా ఏం కర్రీ కన్నయ్య? బాగుందా? నువ్వు అవుపడతావు. ఇటు సైడ్ కూర్చో, అవుపడతావు. వెరీ గుడ్. ఎట్లుంది? సూపరా? అమ్మవారికి అయితే మొక్కప్ప చెప్పేసాము. ఇంటికి వచ్చి పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేశాను. ఇంకా బాయ్ బాయ్. మీ సండే రోజు మార్నింగ్ ఏమేమి చేశారో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.